బైబులు బైబుల్ పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ వాక్యాలు. ఈ బైబిల్లో ఎంత అపరిశుద్ధ వాక్యాలు ఉన్నాయో చూద్దాం రండి. ఆదికాండం 38:9-10. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా చంపెను. వివరణ: యెహోవా దేవుడు మరిది చేత తన వదినకి కడుపు చేయమన్న యెహోవా దేవుడు, మీ వదినకి కడుపు చెయ్యి అని సొంత మరిదిని వదిన దగ్గరికి పంపిన యెహోవా దేవుడు, ఆ వదిన పువ్వులో వీర్యము వెయ్యలేదని ఓనాను యెహోవా దేవుడు చంపినాడు. తన సంతానము తన వదిన పువ్వులో వీర్యం వేస్తే తన అన్న సంతానం అవుతుందని, తన సంతానము కానేరదని ఆ ఓనాను తన వదిన పువ్వులో వీర్యము వేయకుండా పక్కకి వేశాడు. అప్పుడు యెహోవా వానిని కూడా చంపేసినాడు. ఇటువంటి బైబిల్ని, ఇటువంటి భూత పుస్తకాన్ని, సెక్స్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి హిందువులకు శవార్త సువార్త అంటూ హిందువులకు క్రైస్తవులు పంచుతున్నారు. అసలు ఈ సమాజానికి క్రైస్తవులు ఏమి చెప్పాలనుకున్నారు? వదినతో మరిది సంసారం చేయడం, వదినకు కడుపు చేయమని స్వయాన దేవుడే చెప్పడం, అది ఎక్కడ తప్పని ఖండించకపోవడం, ఇటువంటిది పుస్తకం, ఇటువంటి గ్రంథం ఈ సమాజానికి అవసరమా? హిందువుల ఇళ్ళకి వచ్చి మతము మారుస్తున్నారు క్రైస్తవులు. హిందువుల ఇళ్ళకి వచ్చినప్పుడు క్రైస్తవుల్ని, పాస్టర్ని, హిందూ బంధువులందరూ ప్రశ్నించండి. వదినకి కడుపు చేయమని మరిదిని పంపిన యెహోవా దేవుడు అని, ఇటువంటిది మాకి అవసరమా, సమాజానికి అవసరమా అని కావాలంటే మీరు రాసుకొని కూడా ప్రశ్నించండి. ఆదికాండము 38వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మీ ఇళ్ళ కాటికి వచ్చినప్పుడు పాస్టర్ని ప్రశ్నించండి, ఇటువంటి పుస్తకము అవసరం లేదని. అలాగే ఆదికాండం 19:36, లోతు తన 2 కూతుర్లను గర్భవతులను చేశాడు. అంటే తండ్రే తన 2 కూతుర్లకి గర్భవతులను చేశాడు. 2 కూతుర్లను గర్భవతి చేసిన తండ్రి లోతు. అది ఆదికాండం 19:36. రాసుకొని ప్రశ్నించండి. ఆదికాండము 20:12, అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళే అబ్రహాం, సారా. అంతేకాక ఆమె నా చెల్లి అన్నమాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయి ఉన్నది. అబ్రహాం, సారా. తండ్రి ఒక్కడే, తల్లులు వేరని సొంతం చెల్లెల్నే చేసుకున్న అబ్రహాం. ఇలా తల్లి కొడుకులు, తండ్రి కూతుర్లు, వదిన మరిది సంసారం చేయడం, ఇటువంటి గ్రంథం సమాజానికి అవసరమా? యేసు మీకోసమే పుట్టాడు, మన కోసమే రక్తం కార్చాడని చెప్తారు. బైబిల్లో ఎక్కడా ఆ మాట చెప్పలేదు. మనకి దెబ్బలు తగిలితే యేసుకు దెబ్బలు తగులుతాయా? కళ్ళబొల్లి మాటలు చెప్పి పాస్టర్లు దోచుకొని తినడానికి ఊర్ల వెంటపడి దోచుకొని తింటారు. దశమ భాగాల కోసం మతము మార్చుకొని
మతము మారిన తర్వాత దశమ భాగం ఇవ్వకపోతే మీ మీదకి దేవుడి ఉగ్రత వస్తుందని భయపెట్టి వారితో దశమ భాగాలు తింటారు. అందుకని హిందూ బంధువులారా, మీరు మతము మారకండి. మీ ఇళ్ళ కాటికి పాస్టర్లు కానీ క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చిన